హాయ్, ఈ వీడియోలో మనం ఆ డేటా టేబుల్లో ఒక స్మాల్ సినారియో సాల్వ్ చేద్దాము. సినారియో వచ్చేసి మనకి డేటా టేబుల్లో షో రో నెంబర్ కాలమ్ అని బై డిఫాల్ట్గా మనం మెన్షన్ చేస్తే ఇలా వస్తుంది. అలా కాకుండా మన సినారియో ఎలా ఉంది, ఇక్కడ కాలమ్ ఉంది కదా, ఈ కాలమ్ లాగా మనకు రావాలి. ఓకే, ఈ షో రో నెంబర్ కాలమ్ అనేది స్పెసిఫిక్ కాలమ్ లాగా రావాలి. అది ఎలా అనేది లెట్స్ రైట్. సో ఫస్ట్ లెట్స్ క్రియేట్ ఎన్ కాంపోనెంట్ data table row number. ఓకే, ఇవన్నీ యాక్సెస్ ఇచ్చేద్దాం. సో ఫర్ ఎనీ లైట్నింగ్ కాంపోనెంట్ ఫస్ట్ మనం ఒక కార్డ్ ఇద్దాం. ఓకే, లైట్నింగ్ కార్డ్ ఇస్తున్నాం అండ్ ఈ కార్డ్లో మనకి ఇవన్నీ అవసరం లేదు. అండ్ ఇక్కడ ఐకన్ నేమ్ లెట్స్ రిమూవ్ దిస్ ఆల్సో. అండ్ వేరియంట్ అంటే అవన్నీ కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి కోసం అవన్నీ రిమూవ్ చేస్తున్నాం. మనకు టైటిల్ జస్ట్ ఇక్కడ రో నెంబర్ అని టైటిల్ ఇచ్చేద్దాం. ఓకే, అండ్ విత్ ఇన్ దిస్ లైట్నింగ్ కార్డ్ మనకి లైట్నింగ్ డేటా టేబుల్ కావాలి. ఓకే, ఈ లైట్నింగ్ డేటా టేబుల్లో కూడా మనం ఇలా షో రో నెంబర్ కాలమ్ ఇచ్చామనుకోండి, బై డిఫాల్ట్గా అది వస్తుంది. అలా ఇస్తే మనకి ఇట్లా స్టార్టింగ్లో నంబర్స్ కనిపిస్తాయి. ఒకవేళ మనం అది తీసేసామనుకోండి, ఇలా ఈ నంబర్స్ కనిపించవు. ఇప్పుడు మన సినారియో ఏంటి, అలా నంబర్ కనిపించద్దు, బట్ ఇక్కడ ఎస్ డాట్ నంబర్ సీరియల్ నంబర్ అని ఒక కాలం రావాలి. ఆ కాలంలో 1 2 3 కావాలి. ఓకే, సో మనం షో రో నంబర్ తీసేసాము. అండ్ దెన్ ఓకే, ఫస్ట్ మనకి ఇక్కడ కాలమ్స్ లిస్ట్ కావాలి. ఓకే, లేబుల్ నేమ్ ఫీల్డ్ నేమ్ ఇంతే, జస్ట్ ఇంత ఇచ్చేసి లెట్స్ కాపీ సేమ్ ఫర్ 2 or 3 times. మనకి అకౌంట్లో ఏముంటుంది, ఫోన్ ఫీల్డ్ ఉంటుంది, రేటింగ్ ఫీల్డ్, ఇండస్ట్రీ ఫీల్డ్, ఇండస్ట్రీ. ఓకే, అండ్ మనం కావాలనుకుంటుంది ఏంటి, ఫస్ట్ ఒక సీరియల్ నెంబర్ కాలం కావాలనుకుంటున్నాం. సో ఇక్కడ ఎస్ డాట్ నంబర్ అండ్ ఫీల్డ్ ఏపీఐ ఫీల్డ్ నేమ్ వచ్చేసి రో నంబర్ అని ఇద్దాం జస్ట్. ఓకే, మన అండర్స్టాండింగ్ కోసం రో నంబర్ అని చెప్పి. సో ఇక్కడికి మనకి కాలమ్స్ అయితే అయిపోయింది. సో దీన్ని ఫస్ట్ మనం యూఐలో చూడాలి అనుకుంటే అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్. ఓకే, ఇక్కడ ట్రాక్ని ఇంపోర్ట్ చేసుకోలేదు మనం. సో మనం దీన్ని ట్యాబ్ సెట్లో కాల్ చేద్దాం. ఇన్స్టెడ్ ఆఫ్ డిలీట్ రో అపెక్స్ మనం రో నంబర్ అండ్ ఈ కాంపోనెంట్ తీసేసి ఇప్పుడు మనం క్రియేట్ చేసిన కాంపోనెంట్ కాల్ చేద్దాం. సి హైఫన్ డేటా హైఫన్ టేబుల్ హైఫన్ రో హైఫన్ నంబర్. ఓకే, లెట్స్ సేవ్ ఇట్ అండ్ ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. ఓకే, మనకి ఇక్కడ రో నెంబర్ అని ఒకటి కొత్త ట్యాబ్ సెట్లో ఒక ట్యాబ్ యాడ్ అయ్యింది అండ్ మనం డిఫైన్ చేస్తున్న కాలమ్స్ కూడా వచ్చాయి. అండ్ టైటిల్ రో నెంబర్ అని ఇచ్చాము లైట్నింగ్ కార్డ్లో. ఓకే, ఇక్కడ సీరియల్ నెంబర్లో ఒక కాలం అయితే వచ్చింది. ఇది వరకు ఎలా ఉంది, సీరియల్ నెంబర్లో ఒక కాలం లేదు. ఓకే, డైరెక్ట్ సీరియల్ నెంబర్ వచ్చేసింది. ఇప్పుడు మనకి సీరియల్ నెంబర్ మనం మాన్యువల్గా క్రియేట్ చేసాము ఒక కాలం. లెట్స్ గెట్ ద డేటా ఇన్ టు దిస్. సో మనకి డేటా రావాలి అంటే అపెక్స్ క్లాసెస్లో ఆల్రెడీ మనకు ఒక అపెక్స్ క్లాస్ ఉంది, అకౌంట్ హ్యాండ్లర్ అని. అకౌంట్ హ్యాండ్లర్లో గెట్ అకౌంట్స్ లిస్ట్ అని ఒక మెథడ్ ఉంది. ఈ మెథడ్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ అని టైప్ చేయగానే మనకి ఇక్కడ సజెషన్స్ వచ్చినాయి. మనం అపెక్స్ క్లాస్ని ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాం. అపెక్స్ క్లాస్లో అపెక్స్ మెథడ్ అకౌంట్
handler dot get accounts list. సో ఈ అకౌంట్స్ లిస్ట్ ని మనకి ఒక ఫంక్షన్ ఆర్ మెథడ్ క్రియేట్ చేసి ఈ మెథడ్ లో కాల్ చేస్తున్నాం. దీన్ని మనం ఇంపరేటివ్ వేలో కాల్ చేస్తున్నాం. ఓకే, వైడ్ మెథడ్ యూజ్ చేయొచ్చు మనం డేటాని ఫెచ్ చేసుకోవడానికి, ఆర్ ఎల్స్ ఇంపరేటివ్ మెథడ్ కూడా యూజ్ చేయొచ్చు. మనం ఇప్పుడు ఇంపరేటివ్ వేలో కాల్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఈ రిజల్ట్ ఏదైతే వచ్చిందో దాన్ని మనం ఈ పర్టికులర్ యూఐలో చూపించాలంటే డేటా లిస్ట్ అని పాస్ చేస్తున్నాం డేటాని. సో ఆ డేటా లిస్ట్ మనం డిఫైన్ చేయాలి ఇక్కడ. @track డేటా లిస్ట్ ఈక్వల్ టు ఎంటీ ఉంటుంది ఇనిషియల్గా. దెన్ మనం రిజల్ట్ వచ్చిన తర్వాత దిస్ డాట్ డేటా లిస్ట్ ఈక్వల్ టు రిజల్ట్. ఓకే, ఈ మెథడ్ అంతా డిఫైన్ చేసాం. బట్ ఈ మెథడ్ ఎక్కడో ఒక దగ్గర కాల్ అయితేనే కదా మనకి యూఐలో కనిపించేది. సో అందుకని కనెక్టెడ్ కాల్ బ్యాక్ మెన్షన్ చేస్తున్నాం. కనెక్టెడ్ కాల్ బ్యాక్ ఏంటి, ఎప్పుడైతే మనకి పేజ్ లోడ్ అవుతుందో, లోడ్ అయిన వెంటనే మనకి ఏ కాంపోనెంట్స్ యొక్క డేటా కనిపించాలి అని డిఫైన్ చేస్తాం. ఓకే, ఆ పేజ్ లోడ్ అయిన వెంటనే ఈ మెథడ్ని కాల్ చేయండి అని చెప్తున్నాం. సో హ్యాండిల్ లోడ్ మెథడ్ కాల్ అవుతుంది. లెట్స్ రిఫ్రెష్. సి మనకు ఇప్పుడు డేటా లిస్ట్లో డేటా పెట్టగానే మనకి డేటా అంతా వచ్చేసింది. బట్ ఇక్కడ సీరియల్ నెంబర్ కాలం అనేది మిస్ అవుతుంది. ఎందుకంటే ఇది మనకు బ్యాక్ ఎండ్లో సీరియల్ నెంబర్ అని ఒక స్పెసిఫిక్ ఫీల్డ్ అయితే ఉండదు. ఐ మీన్ ఇఫ్ యూ సీ హియర్, ఈ అకౌంట్ హ్యాండ్లర్లో ఐడి ఫెచ్ చేసుకున్నాం, నేమ్, ఫోన్, రేటింగ్, ఇండస్ట్రీ, ఇవన్నీ మనకి అకౌంట్ అనే ఆబ్జెక్ట్లో సేవ్ అయి ఉన్నాయి. అందుకని మనకు డైరెక్ట్గా ఇక్కడ మనం మెన్షన్ చేయగానే యూఐలో కూడా ఆ డేటా కనిపిస్తుంది. బట్ సీరియల్ నెంబర్ అని మనం ఎక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ సీరియల్ నెంబర్ మనకి మెన్షన్ చేసిన ఈ అకౌంట్కి ఈ నెంబర్ రావాలి అట్లా అంటే ర్యాండమ్గా వస్తాయి. ఇక్కడ 1 వస్తాయి, ఇక్కడ 6 వస్తాయి. మనం మధ్యలో డిలీట్ కూడా చేస్తాం. అట్లా కాకుండా ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్నిటికీ 1 2 3 4 అట్లా రావాలి. సో అలా రావాలంటే ఈ ఏదైతే రిజల్ట్ వచ్చిందో దాన్ని ఇటరేట్ చేస్తున్నాం. ఈ రిజల్ట్లో ఇప్పుడు ఎన్ని ఉంటాయి మనకి, సపోజ్ ఇక్కడ 10 రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి, ఆ 10 రికార్డ్స్ ఇక్కడ మనకి ఈ రిజల్ట్లో స్టోర్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఇటరేట్ చేస్తున్నాం, మ్యాప్ యూజ్ చేసి ఇటరేట్ చేస్తున్నాం ఒక్కొక్క రికార్డ్ని. ఓకే, ఒక్కొక్క రోని ఇటరేట్ చేస్తూ ఇండెక్స్ తీసుకుంటున్నాం. ఓకే, ఆ ఇండెక్స్లో వచ్చింది రిటర్న్ చేస్తున్నాం. రిటర్న్ ఏంటి, స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసి ఏదైతే రో ఉందో ఆ రో యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసుకొని దానికి అపెండ్ చేస్తున్నాం. ఈ రో డాట్ నెంబర్, ఈ ఫీల్డ్ నేమ్ ఏదైతే ఉందో దానికి ఇండెక్స్ +1. ఓకే, చూడండి ఇప్పుడు 1 2 3 4 5 6 ఇవన్నీ నెంబర్స్ అన్నీ వచ్చేసాయి. ఓకే, సింపుల్గా మనకి ఎప్పుడైనా రో నెంబర్ డిఫైన్ చేయాలనుకుంటే ఇలా ఒక కాలమ్ని డిఫైన్ చేయాలి. ఫస్ట్ ఆ కాలంలో ఫీల్డ్ నేమ్లో మనం ఏదైతే పాస్ చేస్తామో దాన్ని రిఫరెన్స్ చేస్తూ ఇండెక్స్ +1. ఇండెక్స్ స్టార్టింగ్ ఏంటి, 0తో స్టార్ట్ అవుతుంది. 0 + 1 1. సో మనకు ఫస్ట్ అనేది 1 వస్తుంది. ఓకే, జస్ట్ ఈ మ్యాప్ యూజ్ చేసి ఒక్కొక్క రోని ఇటరేట్ చేస్తున్నాం. ఇటరేట్ చేస్తూ ఆ ఉన్న వాల్యూస్కి ప్లస్ ఈ రో నెంబర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ వాల్యూని అపెండ్ చేయాలని చెప్తున్నాం. మళ్ళీ సెకండ్ టైం సెకండ్ రో వస్తుంది అండ్ ఈ రో నెంబర్లోకి 1 + 1, ఇండెక్స్ ఇప్పుడు 1 అవుతుంది. 1 + 1 2. సో అట్లా మొత్తం అన్నీ అయిపోయే వరకు ఇటరేట్ చేస్తుంది. ఫైనల్గా ఆ డేటాని మనకి రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇది మనకి ఎక్స్ప్లిసిట్గా మనం సీరియల్ నెంబర్ని డిఫైన్ చేయాలనుకున్నప్పుడు ఇలా చేయొచ్చు. Okay, yeah, that's all about this video. Thank you.